మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు రచిస్తుంది. త్వరలో తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. మే మొదటి వారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు తెలంగాణలో పర్యటించనున్నారు. నల్గొండ, భువనగిరి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు రచిస్తుంది. త్వరలో తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. మే మొదటి వారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు తెలంగాణలో పర్యటించనున్నారు. నల్గొండ, భువనగిరి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మే ఫస్ట్ వీక్ లో తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రియాంక గాంధీ మే మొదటి వారంలో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని చౌటుప్పల్, అట్లాగే నల్గొండ నియోజకవర్గంలోని మిర్యాలగూడ, ఈ రెండు బహిరంగ సభల్లో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నది. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తా ఉంది. ఆమె ఫస్ట్ వీక్ లో ఏ డేట్ లో వచ్చేది కన్ఫర్మేషన్ రాలేదు. మొత్తానికి టూర్ షెడ్యూల్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఇటు రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో అనేక లోక్సభ కేంద్రాల్లో పర్యటించేందుకు ఆయన షెడ్యూల్ ఖరారు చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. మొత్తానికి 14 లోక్సభ సీట్లు గెలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే రోడ్ షోలు, బహిరంగ సభల్లో కూడా పాల్గొని ప్రసంగించారు. ఇవాళ ఆయన మల్కాజ్గిరి, అట్లాగే మల్కాజ్గిరి పార్లమెంట్ కింద మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం, అట్లాగే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నారు. అట్లాగే కార్నర్ మీటింగ్స్ లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ రకంగా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా తెలంగాణలో ఈ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. అట్లాగే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతోని ఆ ప్రణాళికను, ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. దీంతో పాటు ఏదైతే 400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెప్తుంది, 400 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు తగ్గించేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ, ఆర్ఎస్ఎస్. దాన్ని తిప్పి కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడారో ఆ రకమైన స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, అట్లాగే రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న 6 గ్యారెంటీలకు సంబంధించిన పథకాలు కావచ్చు, ఇటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తే ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తామని, ఈ రకంగా అనేక అంశాలతో కూడిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కూడా విమర్శల దాడిని కాంగ్రెస్ పార్టీ పెంచింది. ఈ రకంగా ప్రియాంక గాంధీ, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే రాబోతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రజల్లోకి రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా వెళ్తున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.